డేస్ బ్యాక్ నేను అక్కడ జన్నపల్లి గ్రామంలో ఒక స్నేక్ రెస్క్యూ చేసిన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో బ్రదర్ దాంట్లో ఒక బ్రదర్ ఏమన్నారంటే ఇలాగనే నేను వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వచ్చినట్టు. ఇది ప్రాణం కాపాడినట్టే కదా. ఒక పాములు పట్టేవాడు సాధారణంగా పాము కాటుతోనే చనిపోతాడు. మీరు ఇచ్చేటి 200-300 రూపాయలకు నా కోట్ల విలువైన ప్రాణాలు నేను వదులుకుంటాను చెప్పండి, ఒక్కసారి అర్థం చేసుకోండి రా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్ వెళ్ళబోతున్నాను మా షాప్లో నుంచి. మా షాప్ కొద్ది పక్కన ఒక ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ స్నేక్ వచ్చింది. అది ఇంట్లో ఉందట, చూద్దాం. దాన్ని అయితే నేను రెస్క్యూ చేస్తాను. సో గాయ్స్, షాప్లో అయితే వర్క్ ఉంది. వెన్యూ సర్వీసింగ్ వచ్చింది, వాషింగ్ అయితే అయిపోయింది. చాలామంది నా ఫాలోవర్స్ అడుగుతున్నారు, బ్రదర్ మీరు స్నేక్ రెస్క్యూ కాకుండా వర్క్ ఏం చేస్తారు, సైడ్ బిజినెస్. నా బిజినెస్ బ్రదర్ ఇది వాటర్ సర్వీసింగ్ షాప్, ఇది నాది. సో నా దగ్గర ఒక 2 పిల్లలు అయితే వర్క్ చేస్తుంటారు. ఇక్కడ మా కెమెరామ్యాన్ కూడా ఉంటారు, చూపిస్తాను మీకు. చూడండి, ఈ కార్ వాషింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అబ్బాయి అయితే వచ్చిండు నన్ను తీసుకెళ్ళడానికి, స్నేక్ వచ్చిందని. సో గైస్, చూస్తున్నారా, ఈ వెన్యూ కార్. ఇక్కడ ఉన్న మా కెమెరామ్యాన్ అండ్ మళ్ళీ మన వర్కరు. ఇప్పుడైతే మనం అక్కడికైతే బయలుదేరుతున్నాం. లైవ్ వీడియో నడుస్తున్నది, ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా పూర్తి వీడియో మీకు చూస్తే కనుక నేను ఎట్లా రెస్క్యూ చేసినాను కూడా మీకు చూడడానికి కనిపిస్తుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది వరస్ట్ గాళ్ళు ఫాల్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఫాల్తూ కామెంట్స్ చేయకండి. సో గైస్, నేను షాప్లో వర్క్ చేసుకుంటే ఒక కార్ కడుక్కుంటే నాకు 600 నుంచి 700 రూపాయలు వస్తుంటాయి. సో నా పనిని వదులుకొని నా లైఫ్ని రిస్క్లో పెట్టి నేను ఎదుటి వారి ప్రాణాలు కాపాడడానికి అయితే వెళ్తున్నాను. జస్ట్ వాళ్ళు ఇచ్చేటి 200, 300, 500 కోసమే నేను అక్కడ రిస్క్ చేస్తున్నాను. ఆ రిస్క్ చేసేటప్పుడు జరగరానిది ఏదైనా నాకు జరిగిందనుకో, ప్రమాదం అయితే నా ఫ్యామిలీ రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంది. సో నా వాల్యూ 500ది 300 రూపాయలది కాదు బ్రదర్, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే ఇంట్లో పాము వెళ్తుందో వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది, అర్థమైందా? మీ ఇళ్ళల్లో పాములు వెళ్ళాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కూర్చున్న దగ్గర మన దగ్గర ఫోన్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంటారు. దయచేసి అట్లా చేయొద్దు. నాకు ఒక వరస్ట్ ఫెలోగాడు నాకు కామెంట్ చేసిండు. ఆ కామెంట్ ఏందో మీకు ఇక్కడ నేను స్క్రీన్లో కూడా చూపిస్తాను, చూడండి. ఆడ పేరు అగ్గిపెట్టే మచ్చ అంట. ఆడేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తోటి పోలుస్తున్నాడు నాకు. ఆడ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూడండి. అది ఏ వీడియోకు కామెంట్ చేశాడంటే, నేను ఒక వీడియో జన్నపల్లి గ్రామంలో రెస్క్యూ చేసిన, ఈ వీడియో కింద ఉంటుంది, సెకండ్ వీడియో ఉంటుంది. ఆ సెకండ్ వీడియోలో పిన్ అయితే చేసి పెట్టిన, ప్లీజ్ దయచేసి చూడండి. ఎక్కడ చూసారు పాము? అక్కడ, ఇగో ఇక్కడ ఆ డోర్ మెడలో చూనేసుకున్నా. ఇగో చిన్ని, ఇగో దానిలోకి పోతాడా, వీడియోలో చెప్పు. సో హై గైస్, మేమైతే ఫైనల్లీ వచ్చేసినాం. మా షాప్ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేశాను కదా. సో ఇక్కడ ఒక ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ వచ్చింది. నా పేరు సో లావణ్య వాళ్ళ ఇంట్లో స్నేక్ వచ్చింది, ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. అది బీరు వెనకాల ఉందట. సో మేడం గారికి అడిగి తెలుసుకుందాం అది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ పక్కకైతే ఫ్యామిలీస్ ఉన్నారు, మళ్ళీ ఇల్లు కూడా మొత్తం నీట్గా ఉంది. నీట్గా ఉన్న ఇంట్లో ఎలా వచ్చిందో తనకు అడిగి తెలుసుకుందాం. సో గైస్, చెప్పండి ఒకసారి. ఏం లేదు, నేను అక్కడ పడుకున్నా బెడ్ పైన, అది అక్కడ నుంచి వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి అక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్ సైడ్ నుంచి ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది నేను చూడలేదు. నేను బెడ్ పైన కొంచెం ఇట్లా పడుకున్నా, మొత్తం సైలెంట్ ఉంది ఇట్లంతా. అది ఇట్లా వచ్చింది, నా పక్కకే వచ్చింది. ఇట్లా బెడ్ పైన ఉన్నా, ఇక్కడ ఇట్లా వచ్చి అది ఇట్లా తీసింది. తీసేసరికి నేను నార్మల్గా చూసిన అంతే. ఇక జస్ట్ చూసి ఏం పానిక్ కాకుండా కొంచెం మామూలుగా ఒక్క దగ్గరికి లేచి కొంచెం నిలబడేసి బెడ్లో నా పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మా నైబర్స్, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. అది వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అది ఎట్లా అవుతుంది, ఎటు పోతుంది అంటే మా ఇంటి వాళ్ళకి కూడా చూపించడానికి ప్రూఫ్ కావాలి. నేను కూడా కొంచెం వీడియో తీసుకున్నా స్నేక్ది. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసిన, మీకు చెప్పమని చెప్పేసి. అది ఇంకా అయితే సేమ్ ఇలాగనే నేను ఒక 2 డేస్ బ్యాక్ నేను అక్కడ జన్నపల్లి గ్రామంలో ఒక స్నేక్ రెస్క్యూ చేసిన, యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో బ్రదర్ దాంట్లో ఒక బ్రదర్ ఏమన్నారంటే, ఇలాగనే నేను వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వచ్చినట్టు. ఇది ప్రాణం కాపాడినట్టే కదా. ఒకవేళ నేను రాకపోతే పరిస్థితి జరగరాందే జరుగుతుండే. దాన్ని
చంపేస్తారా? దాన్నైనా ప్రాణం పోతుండే, లేకుంటే మీదన్నా ఎవరిదన్నా ఒకళ్ళకి పోతుండే. ఏమో నేనైతే బై గాడ్ గ్రేస్ అనుకుంటా. ఎందుకంటే నేను డైలీ ఇంటికి రాను, మధ్యాహ్నం వచ్చినా జస్ట్ తినేసి వెళ్తా. ఏదో ఒక జాబ్ చేస్తా కాబట్టి తినేసి వెళ్తా, నేను అంతే ఉండను. కానీ ఈ రోజు ఇంట్లోనే ఉన్నా నేను. మళ్ళీ డైలీ నేను కింద పడుకుంటా, కానీ ఈ రోజు నేను బెడ్ పైన పడుకున్నా. సో లక్కీ కదా. దేవుడు నా పట్ల బాగా అంటే బాగా జాలి అనిపించిందా ఏం చూపించిందా తెలియదు, కానీ బై గాడ్ గ్రేస్ అంతే. ఓకే సార్, ఇలాగానే నేను ఒక సిస్టర్ ఎట్లనే తను ఏడుస్తుంది పాము పట్టిన తర్వాత, అన్న నువ్వు నాకు టైంకి వచ్చి నా ప్రాణాలు కాపాడినావు అని దండం పెట్టింది. నాకు ఒక 2000 రూపీస్ కూడా ఇచ్చింది. సో నాకంటే ముందు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక రెస్క్యూర్స్ని పంపించారు. అయితే అక్కడ ఉన్న ఊర్లో ఒక రెస్క్యూర్స్ ఉంటాడు కదా, అతను వచ్చిండు చూసిండు, దొరకలేదు పాము. అయితే ఆ పాము నేను మనం పట్టినాం. పడితే అంటే మీకు కాదు వాళ్ళకి చెప్తున్నాం వ్యూవర్స్ లాగా. సో పాము పట్టిన తర్వాత వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టిర్రు. అయితే ఆ కామెంట్ నేను పిన్ చేసి కూడా పెట్టిన. బ్రదర్ ప్లీజ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చెయ్యొద్దు. కొంతమంది బ్రదర్ కూడా అంటున్నారు, బ్రదర్ మీరు తీసుకుపోయి పాము ఇంట్లో ఇసబెట్టిరేమో వీడియో షూట్ కోసం అని కూడా ఒక 2-3 కామెంట్ అయితే చేశారు. సో అలా కాదు, ఇది లైవ్ వీడియో, ఇది లైవ్ కదా కదా లైవ్ వీడియో. దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయొద్దు. పాములు పట్టేవాడు సాధారణంగా పాము కాటుతోనే చనిపోతాడు. మీరు ఇచ్చేటి 200-300 రూపాయలకు నా కోట్ల విలువైన ప్రాణాలు నేను వదులుకుంటాను చెప్పండి. ఒక్కసారి అర్థం చేసుకోండి రా, అర్థం చేసుకొని మాట్లాడేలో సపోర్ట్ చేయండి. అది బయటికి వెళ్ళాలని ట్రై చేస్తుంది, సౌండ్ అయితే వస్తుంది అది. సో గైస్ ఫస్ట్ అయితే దానికి రెస్క్యూ చేద్దాం. రెస్క్యూ చేసిన తర్వాత మాట్లాడదాం. ఓకే ఎక్కడ ఉంది వచ్చేసింది అది. So guys, చిన్న సైలెంట్ ఓ మై మీరు చాలా नहीं मार ओके हैंड ग्लव्स सुन रहे अंदर है क्या रखी कोबरा स्नेक अंట నాగం పాము రకాలైతే నాగపామే ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఉంటుంది. ఇంకొక ఏంటంటే మొనాకోడ్ కోబ్రా ఉంటుంది, కానీ మొనాకోడ్ కోబ్రా మన సైడ్ ఉండదు. సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజాడో, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే ఘెవన్ పిటార్ కూడా అంటుంటారు. స్నేక్ బైట్ అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసర్లు అటువంటివి చేపిస్తే మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు టైం ఉంటుంది. ఆ టైం మధ్యలో మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ యాంటీవెనం కూడా అవైలబుల్ ఉంటుంది.
सो गैस దీంట్లో नीरोटॉक्सिक वेनम ఉంటుంది दोस्तों देख रहे हैं ये नाग है बहुत ही जहरीला सांप है आपके घरों में ऐसे सांप आए तो प्लीज़ उसको मारने की कोशिश मत करिए और पकड़ने की भी कोशिश मत करिए ठीक है डोंट ट्राई ऐसे ट्राई करेगा तो आपकी जान भी जा सकती है सांप काटने के बाद इसका जो समय 1 आवर से 1.5 आवर टाइम रहता वो उसके अंदर है ना अपन सही टाइम पर डिस्ट्रिक्ट हॉस्पिटल को पहुंच गए तो अपनी जान बच सकती है दोस्तों बहुत ही खतरनाक सांप है ये इसको हम अभी डिब्बे में तो डाल देंगे डब्बा कहाँ डाल देख रहे हैं అన్ని కొంచెం జాగ్రత్త चलो चलो लोकल के అది 5 వస్తుంది సో మా ఇట్లాంటి రెస్క్యూస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టండి జై హింద్ జై భారత్